ప్రత్యేక కానుకలు కృతజ్ఞత కానుకలు అర్పించేవారు ఉంటే దయచేసి ముందుకు వచ్చి అర్పించవలసిందిగా కోరుతున్నామండి. కృతజ్ఞత కానుకలు కానీ, ప్రత్యేక కానుకలు కానీ, మొక్కుబడి కానుకలు కానీ ఎవరైనా వేయదలిచిన వారు దయచేసి ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు కానీ, ప్రత్యేక కానుకలు కానీ అర్పించేవారు. కానుకల నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా పెద్దలు బి విల్సన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడే పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడే పుట్టాను. క్రీస్తు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా పరలోకమందున మా తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లించినాం ప్రభా. ఈ క్రిస్మస్ వేడుకలో ప్రభా మా మధ్యన నువ్వు ఉన్నావని నమ్ముచు నీ కృపలో ఎదుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలో ఎదిగే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా దీవించండి ప్రభా. మా మనసులు నిండా నువ్వు ఉండాలి తండ్రి. నీ కృపలో ఎదగాలి తండ్రి. నీ నడువుల్లో మేము నేర్చుకోవాలి ప్రభా. మేము ఏమైనా పాపం చేసి ఉంటే మమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపలో ఈ జన్మదిన వేడుకలు ప్రభా ప్రపంచం అంతయు జరుపుకుంటున్నాయా. ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి. ఏ దేవుడు లేడు ప్రభా, నువ్వే గొప్ప దేవుడు తండ్రి. సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి. ఆది అంతము నీవే తండ్రి. నీకే మహిమగా ఉండాలి తండ్రి. నిన్ను మాత్రం ఆరాధించాలి ప్రభా. నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా, మరి కానుకల నిమిత్తముగా ప్రార్థన చేస్తున్నాను. కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. 30 గాను, 60 గాను, 100 గాను ఫలించే వారిగా దీవించండి ప్రభా. నీ కృపలో ఇంకనూ దశమ బాగా ఇవ్వాలి. నీ కృపలో ఇంకనూ నీ కానుకలు ఇవ్వాలి ప్రభా. నీ కృపలో ఎదిగించండి ప్రభా. సంఘాన్ని విశాలపరచండి అయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నీవు ఈ రోజు మాతో ఏం మాట్లాడుతున్నావో మాతో సూటిగా మాట్లాడమని అడుగుతున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ నామార్థముగా, నీ మహిమార్థం మేము జీవించాలి. మాకు ఈ క్రొత్త జీవితం కావాలి, క్రొత్త ఆలోచన కావాలి, క్రొత్త నడవడి కావాలి. నీ సంఘానికి ప్రభా మేము ఎక్కువగా నీ నామమును కనపరుస్తూ రావాలి ప్రభా. ఎవరు ఆలస్యం చేయకూడదయ్యా, ముందుగా రావాలి ప్రభా. నీ కృపలో ఇంకనూ బలపరిచి నీ నామార్థముగా, నీ మహిమార్థంగా జరిగించుకుంటారని. అలాగే తండ్రి ఎంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటే ఇంకా జరగబోచిన కార్యక్రమం నీకు మహిమకరంగా జరిగిస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి